అందరికీ నమస్తే. ఇది లాక్స్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మ ఈ ప్రతిదీ ఉడక మీకు చూపించాలి, ప్రతిదీ ఉడక మీకు చెప్పాలి. ఇది ప్రతి పని ఉడక నేను ఎట్లా చేస్తున్నాను అది మీకు చెప్పాలని. నీ యాక్ట్నెస్ అన్నది మాకు తెలియాలి అని అన్నారు. మీరు ఎట్లా చేస్తారని అన్నారు. ఇక ఇట్లనే చేస్తా పని. ఎవరు చేసినా నాకు నచ్చది. ఇక నేను ఇద్దరమైతే చేసుకుంటాం ప్రతి పని ఉడక. ఇక మా బయట ఏదంటే బయట వాళ్ళు ఓలన బాసన తోమినా కానీ నచ్చదు నాకు అంత. ఇక మనకు చేతనైనప్పుడు చేసుకునేది చూడుండ్రి. ఇక చేతనవుతుంది, చేత కాదు ఓ టైంలో చేత కాకపోతే కొద్దిసేపు కూర్చోండి, రిలాక్స్ కాండి. ఇక ప్రతి పని కూడా ఇట్లా చేసుకొని నేనైతే వాకింగ్ మిషన్ ఎక్కువ మీకు చూపించలేను. నేను ఎప్పుడెప్పుడు చేసుకుంటా. ఇక మీరు ఏంటంటే స్లోలో అయినా కానీ అట్లా చేసుకుంటా. ఇక నాకు కొంచెము బయట వాకింగ్ చేసుకున్నప్పుడు ఈ మిషన్ ద్వారా చేసుకుంటా. ఈ మిషన్ ద్వారా చేసుకుంటా కాబట్టి ఇక వాకింగ్ అన్నది బాగా అవసరం. ఏదో రకంగానైతే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఓ టైంలో బయటకు వెళ్ళేటంత వీలు ఉండదు, టైం ఉండదు. ఏదన్నా పని మీద పడతాం, ఇంట్లోనైతే ఇది కంప్లీట్ చేస్తాం. ఇక దీంతో ఇక ఏంటంటే వాకింగ్ చేసుకుంటే మనకు మైండ్ రిలాక్స్, మనకు ఏంటంటే యాక్టివ్నెస్ అన్నది మనకు అనిపిస్తుంది. ఇక మనం ఒక్కచాల కూర్చున్నాం అనుకో, మన రక్తం సప్లై కాక మనకు అన్ని నొప్పులు ఇట్లా వేరే వేరే ఉంటుంది. ఈ ఇంట్లో కూడక మనము ఊకే కూర్చుంటూ ఉండద్దు, ఏదో ఒకటి చేస్తుండాలి, తిరుగుతుండాలి. ఇట్లా ఏదన్నా ఒకటి మనకు నరాలకు ఎట్లా యాక్టివ్నెస్ అన్నది మంచిగా అనిపిస్తుందో అట్లా చేసుకోవాలి. ఇక ప్రతి పని కూడా మీకు చెప్పాలి అని అనుకుంటా, మీకు నచ్చుతుంది అనుకుంటా నేను మాట్లాడింది. ఇక ఏంటంటే మనము ఏది చేసినా కూడా మనకు ఏది బెనిఫిట్ ఉన్నదని చూసుకొని చేసుకోవాలి. ప్రతిది కూడా మనము ఏంటంటే మనకు అవసరం లేని పనులు కూడా చేయొద్దు, అవసరం ఉన్న పనులు చేయాలి. ఇక పాలైతే మాకు పాలు వచ్చినాయి. పాలు వచ్చినాక ఇక టీ పెట్టుకునుడు ఇవన్నీ ఇక పొద్దున్నైతే ఇది పని. ఇవన్నీ తోముకునుడు, కడుక్కునుడు. ఇక ఇవన్నీ కడుక్కొని తోముకొని బోర్డు వేసుకొని కొద్దిగా ఊడ్చుకుంటా. ఇవన్నీ క్లీనింగ్ అయితే ఇక ప్రతి ఒక్కరు చేసుకుంటారు కావచ్చు. నేను చేసింది అయితే రొటీన్ అయితే చూపెట్టాలనిపిస్తుంది నాకు. యూట్యూబ్ కాబట్టి నేను చూపెట్టాలనుకుంటా. ఈ లాక్స్ అనేది మాకు నచ్చుతుంది అంటుండ్రు. ఇక నీకు నచ్చుతుందని అనుకుంటా. ఇక పొద్దున్న అయితే పాలు గరం పెట్టుకుంటున్నాం. పాలు గరం పెట్టుకున్నాం, కాఫీ తాగుతామా, టీ తాగుతామా. ఇక తర్వాత ఇప్పుడు ఎండాకాలం అయితే ఇంట్రెస్ట్ ఉండదు, కాఫీ మీద ఉండదు, టీ మీద ఉండదు. చల్ల కూల్గా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. అయినా పొద్దున్న ఒకసారి కాఫీ టీయా అది కంప్లీట్. మనం చలికాలం అయితే ఇక 2-3 సార్లు తాగుతాం. ఒకసారి ఇక కొంచెం చలి పెడుతుందని ఒకసారి తాగుతాం, ఒకసారి ఇక పెట్టుకుని తాగుతాం. ఇక అది వేరే ఉంటుంది. ఇక గరమే తాగాలనిపిస్తుంది. ఇప్పుడు గరం తాగేదానికి ఇష్టం అనిపించదు. అయినా కూడా సాయంత్రం పొద్దున్న తప్పం కాఫీ అయినా టీ అయినా ఏదన్నా ఒకటి. ఇప్పుడైతే ఇక పాలు గరమైనాక టీ పెట్టుకొని తాగి ఇక ఏదన్నా చేసుకుంటే యోగాలు కూడా చేసుకుంటాం. మీకు యోగాలు ఓసారి వస్తాయి, ఓసారి రావు. ఇక నేను బ్రీతింగ్ చేసుకుంటా, కపాలభాతి అంటే చేసుకుంటా. ఎందుకంటే ఒక్కొక్కరు పొట్టలు ఇంత పెద్దగా ఉండి అదే ఈ ముఖాల మీద పడి వాళ్ళు ఏం చేయలేక లెవ్వలేక కూర్చుండలేక కింద కూర్చుంటే చేతులు కింద పెట్టి లేచేదాకా ఉడకలేవ్వరాదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బక్కగా ఉన్నా దొడ్డుగా ఉన్నా అయితే కింద కూర్చుంటే లేస్తలేరు. ఇక అంత వీక్ అయిపోయినాయి కాళ్ళు చేతులు. ఇక మనకు ఏంటంటే ఆ కరోనా వచ్చి నుంచి కూడా మనుషులకు ఏది యాక్టివ్ ఉన్నట్టు కనబడతలేరు. పబ్లిక్ కూడా కనిపిస్తలేదు, మనకు కూడా కనిపిస్తలేదు. ఇక అదొక దెబ్బతీసింది ప్రతిదీ కూడా. మనము ఏంటంటే ఏం చేస్తున్నాము ఏంది అన్నది కూడా అర్థం కాకుండా పరిస్థితులకి వెళ్ళినాం కాబట్టి ఇక మనము ఏదంటే చెయ్యాలి. అప్పటి నుంచి కూడా అనుకున్నాము, ఇట్లా చేస్తున్నా నేను. ఇక కంపల్సరీ అయితే ఎప్పటి కంప్లీట్ చేసేది, వాకింగ్ అయినా ఇట్లా బ్రీతింగ్ అయినా ప్రతిదీ కూడా చేసేది. ఇక చూసుకుంటా. ఇక అప్పుడే చేసినాము, ఇప్పుడు చేస్తాను. కొందరు ఏం చేస్తారంటే అప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడే దాన్ని చేయగలుగుతారు ఏదైనా కానీ. ఇక మళ్ళీ మర్చిపోతారు. అట్లా చేయొద్దు. మనకు రొటీన్ అన్నది మనకి ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలని ముందు ఆలోచించుకోవాలి. ప్రతిదీ కూడా ముందు ఆలోచించుకుంటే పని చేసుకోవాలి. వంట అయినా ప్రతిదీ కూడా మనం ముందు ఆలోచించుకుంటే, ముందు ఆలోచన ఉంటే మాత్రం ఇక మనము ఎప్పటికైనా అది డోకా ఉండదు. ఇక మనం అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఆలోచించుకున్న చూడు కరెక్ట్ పనులు కావు. ఇక అది ఏంటంటే తొందరపాటు నిర్ణయం అన్నది అట్లా తొందరపాటుగా తీసుకోకుండ్రి. మరి ఏంటంటే ఆలోచించి తీసుకోండి. ఏ కోపం వచ్చినా ఏదైనా కూడా ఆలోచించి కోపానికి రండి, ఆలోచించి మాట్లాడుండ్రి. ఎటంటే అటే మాట్లాడిస్తారు కొందరు, అట్లా మాట్లాడద్దు. ఇక మాటకు కూడా విలువ ఉండాలి.
ఏదంటే అది మనకు నోరుంది కదా, ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేస్తాం, ఎవరి మీద అయినా ఏదైనా మాట్లాడతామని అంటారు చూడు, అది మంచిగా కాదు. అది మనకు ఏదైనా కానీ కరెక్ట్ తెలిస్తేనే మాట్లాడాలి. కరెక్ట్ తెలియలేదనుకో మాట్లాడద్దు, ఎవరి విషయాలు మాట్లాడద్దు. మాదైతే అట్లుంటుంది, తేజదైనా నాదైనా అలాది కరెక్ట్ అలా తెలుసుకున్నాకనే మనం ఏదైనా అదైనా కానీ మనకు అవసరమా, కరెక్ట్ తెలుసుకున్నా కూడా అవసరమా అనుకుంటాం. ఇక కరెక్ట్గా తెలుసుకుంది ఏ విషయమైనా కానీ ఎవరి మీనో ఏదన్నా ఒకటి అనుడో, ఎవరినైనా తిట్టుడో, ఇక ఏంటంటే నోరు దురదతో తిడతాం కానీ వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. వాళ్ళకు అట్లా ఏదైనా కానీ మనం ఎవరిని ఏమనద్దు. ఇక ఆశతోషి కూడా మాట్లాడద్దు. మన నోరు ఉన్నప్పుడు మన అదుపుల మనం మంచిగా పద్ధతైన మనుషులు పద్ధతిగానే మాట్లాడతారు. పద్ధతి లేని మనుషులు పద్ధతి లేనట్టే మాట్లాడతారు. ఇక పద్ధతి ఉన్న మాకైతే ఇక బయట చూస్తాం కదా, ఇంత పద్ధతి లేకుండా మాట్లాడతారు ఏందని అనిపిస్తుంది. ఇక ఒక్కొక్కలను ఒక రకంగా, ఉన్నోళ్ళను ఒక రకంగా, లేనోళ్ళను ఒక రకంగా, ఇలా జనంతా వీక్తనంగా అనిపిస్తుంది అనుకో, ఏదైనా అనగలుగుతారు. ఇక అది వాళ్ళకి ఒక ధనవంతులు ఉంటే, ఇక పైసా ఉంటే వాళ్ళకే ఉంటుంది. లేనోళ్ళని ఎందుకు మాట్లాడాలి అట్లా? లేనోళ్ళైనా ఉన్నోళ్ళైనా మనము తప్పు లేనిది మాట్లాడద్దు. ఏ విషయాలైనా ఊహించుకొని మాట్లాడద్దు. ప్రతి విషయం కూడా ఆలోచించాలి. మనకు నోరుంది కదా అని ఏటంటే అటే కూడా మాట్లాడద్దు ఎవరినైనా. ఇక నాకైతే అది నచ్చుతుంది. ఇక ప్రతిది కూడా నేనైతే ఎవరి గురించి మాట్లాడినా కానీ తేజ ఒప్పుకోదు. ఇక మా ఇద్దరు నడమల ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని అనాలా అని అనిపేది. ఇక అందరం భూమి మీదకి వచ్చినప్పుడు చిన్న జీవితం, ఈ జీవితంలో ఎవరికి ఏం స్పెషల్ చేసినావు? పాలకూరనా? పాలకూర వట్టిగానే వండిన, ఇట్లా మామూలుగా నార్మల్గా పాలకూర మామూలుగా ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, మొత్తం సింపుల్గా ఇట్లా ఈ రకంగా మనకు వడవాలంటే ఎల్లిగడ్డ దంచేసి జీలకర్ర అవన్నీ వేసి చేసినాం. తిందాం. నువ్వు తిని చూపెట్టన్నా? ఏంటంటే అందులో ఏం వేయక, పప్పు లేక ఏం వేయక ఎట్లా వండుకుందాం అన్నది పాలకూర చాలా మంచిదని. పాలకూర హెల్త్కు మంచిది, పిల్లలకు ఉడకబెట్టే చూడుర్రి. ఇక మంచి ఆరోగ్యమైన ఆకుకూరలు ఎప్పుడెప్పుడు తినడానికి ఇష్టపడరు. మీరు బాక్స్లల్లా ఎట్లా పాలకూర సింపుల్గా మనము చేనులకి వెళ్ళి అప్పుడే ఏంటంటే ఎల్లిగడ్డ పెట్టినలా పాలకూర మన కట్టల పొంటి పెడుతుంటుంది. ఇవి పెడితే అవి పీక్కొచ్చి ఇక మనం తెప్పుకొచ్చి వండుకుంటుంటుంది. ఇట్లా బాగా ఉంటుంది కదా, మన పప్పు వేస్తే ఎక్కువ అవుతుంది అని ఇట్లా వాటి ఖాళీ అనుకుంటుంది. నాకైతే ఆ రోజులలో ఫుడ్ లెక్కనే వండుకోవాలని ఇష్టం ఉంటుంది. ఇప్పుడు అన్ని మిక్సీ వేస్తారు, మిక్సీ కూడా అంత నచ్చది. ఇట్లా సింపుల్గా అప్పుడప్పుడు వండుకుని తింటాం. ఇది నేత్ర ఫుడ్ ఛానల్ ఏముండదు. ఇదైతే మనం రెసిపీ మనమే చేసుకొని మనమే తిన్నట్టు. ఇంతకుముందు పెట్టినా కదా, ఇది మామూలుగా సింపుల్గా ఎట్లా ఉన్నదా పాలకూర ఎట్లున్నదో అట్లే వండుకున్నాడు అంతే. ఎంత బాగా ఫ్లేవర్ తగ్గకుండా ఇట్లానే వండించుకున్నాడు. మన దాంట్లో ఫంక్షన్ స్టైల్ ఉంది మంచిగా, అది కూడా బాగుంది. పాలకూర పప్పు చేసినాం, నేత్ర ఛానల్ ఉంటుంది. మామిడికాయ పాలకూర పప్పు ఎక్కువ అంత కమ్మ ఉంది. ఇలా కొంచెం చింతపండు వేసుకొని ఇట్లా ఖాళీగా వట్టిగా వండుకొని చూడండి ఎంత బాగుంటుందో. దీన్ని చూడండి ఎంత ఫ్లేవర్ ఉందో, మంచి ఫ్లేవర్. నాకైతే ఎంత ఇష్టమో ఇట్లా వండుకొని తినుడు. ఇట్లా ఏం ఫ్లేవర్ దానికి పోవద్దు అనేది ఒకటి ఉంటుంది. ఇట్లా వండుకుంటే మీకు ఎట్లుంటుందో చూడండి. ఖాళీగా వండుకోరి, చింతపండు వేసుకొని వండుకోరి. ఎందుకంటే కొద్దిసేపు నానబెట్టి అందులో వేసేది, నూనెకి వేసేది చింతపండు, అంత బాగుంటుంది. అది పిసికి ఓసుడు అట్లా వేయకూడదు. చింతపండు ఇంత నిమ్మకాయ సైజు తీసుకొని వేసేయండి అంతే. వేసి నూనెలో గోలుతాయి, పచ్చిమిర్చి తోటి గోలుతాయి, జీలకర్ర తోటి గోలితే ఓ లెవెల్, ఆనియన్ తోటి మంచిగా గొలిచి పాలకూర వేసుకొని ఉప్పు ఇంత కొత్తిమీర ఏదో వేసుకొని వండుకుంటే ఓ లెవెల్ అమ్మ ఉంది, వదలకుండా తింటారు. ఇది మామిడికాయతోటి చేసినట్టు ఉంటుంది. చింతపండు కొద్దిగా నూనెకి వేసుకుంటే, కొద్దిగా నానబెట్టుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని నూనెకి వేసేసుకోవాలి, బాగుంటుంది. పాలకూర చాలా మంచిది కదా, ఆరోగ్యం చాలా మంచిది. ఆకుకూరలు తినేది చూడండి. ఇలా టమాటా వేయం కాబట్టి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. వేసుకో, ఇంకా బాగుంది, బాగుంది. తిన్నాక వేసుకుందాం అని అనుకుంటున్నాం. కానీ టేస్ట్ లెవెల్ ఉంటుందమ్మా.
ఇది అసలు ఏది ఉడక మనం ఆకుకూరలలో ఇట్లా తినేటట్టు పిల్లలకి ఇష్టం ఉంటుంది ఇట్లా ఇట్లా ఏ రకంగా అంటే ఉమ్. నా పాలకూర ఎట్లా అనుకోవాలనుకున్నా అనుకున్నా లేత ఉండాలి శుభ్రం ఉండాలి సూపర్ తెచ్చుకున్నా ఒక కట్ట తెచ్చుకున్నా ఇష్టంగా వండుకోనా తిను చూడు ఎట్లుంటుందో చూడు ఎంత చూస్తేనే తెలుస్తుంది ఇది కలర్ఫుల్ గా. ఏం లేదు అంత మామూలే చూడు పచ్చిమిర్చా ఎంత అనేనా అంతే సింపుల్ కొంత ఆయిల్ అంతే ఉమ్. ఆయిల్ ఉడక కొంచెం అంత ఎక్కువ కాదు బాగుంది, ఎట్లుంది సూపర్. అంత బలమైన ఫుడ్ బాగా ఇష్టం. నాకు ఇట్లా ఇష్టం చేనులకి దింపుకొచ్చి ఇట్లా అండి మా అమ్మకి ఇట్లా వండుకుందరు ఇట్లా కమ్మగా తింటుంటే మేము బాగా వెళ్తుండే ఆకుకూర వెళ్తే పప్పులు వేసుడు ఎందుకు ఇదే ఇట్లా అనుకుంటే అయిపోతుంది వేస్ట్ అవుతుంది అని ఇట్లా అనుకొని తింటుంటే మేము చింతపండు పులుపు తెలుస్తుంది కొద్దిగా. అమ్మ బాగుంది, బాగా నచ్చుతుంది. ఎండాకాలం ఇట్లా చేసుకోండి పాలకూర బాగా తెచ్చుకొని ఇలా పప్పు వేయకుండా ఇట్లా అనుకోండి సింపుల్గా బాగుంది, కమ్మగా సూపర్. వదలకుండా తింటుంది ఇట్లా చేసుకుంటే. ఒకటి చూపెట్టు మమ్మీ, ఎట్లా వేస్తున్నావు? చూపెట్టన్నా ఇప్పుడైతే సాయంత్రం పూట ఏంటంటే సాయంత్రం కూడక మనము ఇల్లు ఊడ్చుకున్నాడైతే ఆ 4 గంటల లోపలనే ఊడ్చుకోవాలి, 4 గంటలకు ఊడ్చుకోవాలి. చీకటి పడ్డానికి మాత్రం ఉడవద్దు. ఇక ప్రతి పని కూడక సాయంత్రం పని పొద్దున పని ఇది చేసుకున్నాడు మనకు ఏంటంటే ఏ టైంలో చేసుకునే ఆ టైంలో చేసుకోవాలి. ఇక చేసుకున్న తర్వాత ఇక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ప్రతి పనిలో కూడక తేజ కూడక నాకు ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తుంది. ఇక ఇట్లా ఊడ్చుకొని తూడ్చుకున్నాడు ఈ బండలకి ఎక్కువనే ఉంటుంది. ఇక సాయంత్రం టీ అయితే తాగుతాము. ఇక ఇట్లా ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. ఆమె వర్క్ ఆమె చేసుకున్నాక వాకింగ్ పోదామా అని మాట్లాడుకుంటున్నాం మేము. వాకింగ్కు సాయంత్రం ఓసారి పొద్దున పోతాం, సాయంత్రం పోతాం. ఇక ఏంటంటే ఏదన్నా తెచ్చుకుందామా అన్న విషయం కూడా మాట్లాడుతున్నాం. ఇక గ్లాసులు మాత్రము జ్యూసులు చేసుకుంటాం కదా ఇప్పుడైతే. ఇక గ్లాసులు తెచ్చుకుందాం రా తేజ అని నేనన్నా. అయితే ఇక ఉన్నాయి కదా అన్నది. ఇంకా 2-3 ఉంటాయి. ఎవరైనా నచ్చినా కూడా మనకు ఇక వాళ్ళకు అవసరం వస్తాయి, మనకు అవసరం వస్తాయి అని నేను మాట్లాడుతున్నా. ఇక ఆమెనైతే ల్యాప్టాప్లో ఆమె వర్క్ చేసుకుంటుంది. ఏ ప్రతిదీ కూడా ఇద్దరము ఏ పని చేసినా కానీ ఇద్దరం చేసేది చూస్తాము. ఇక ఆమెకు నచ్చుతుంది, ఆమెకు నచ్చిన పని ఆమె చేస్తుంది, నాకు నచ్చిన పని నేను చేస్తా. ఆమె మాత్రం నేను చేసింది ఇట్లా ఇది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు అని అన్నది. ఇక ఆమెకు నచ్చేటట్టే నేను చేస్తా, నాకు నచ్చేటట్టే ఆమె చేస్తుంది. ప్రతిదీ ఉడికి నేను అన్నా అనుకో పోదాంపా మమ్మీ అంటుంది. ఇక ఆడ నచ్చలేవు. ఆడ ఎట్లా అంటే గ్లాసులు వేరే షాప్కి పోయినాము, ఆడ నచ్చలేవు. ఇక ఇంకో షాప్కు ఈ స్టైల్ పోయినాము. పోతే ఆ షాప్ అంతా చేంజ్ చేసిర్రు, మొత్తం షాప్ చేంజ్ చేసిర్రు మొత్తం. అది ఏంటంటే కొన్ని మనకు ఇంటికి కిచెన్కి సంబంధించిన ఒక స్టోర్ లాగా ఉంటుండే. ఇక అక్కడ సైడ్ ఉంటుండే. ఏవి ఎందుకు లేవు అని కింద నుంచి చూసినాం. చూసి మీదకి పోయి చూస్తే మాత్రం వాళ్ళు చేంజ్ చేసిర్రు. ఆ షాప్లో మొత్తం చేంజ్ చేసిర్రు. ఏమిటంటే బట్టలు కుడక అలా చిన్నపిల్లలే ఉంటుండే. ఇక నక్షత్ర చైత్రకు వస్తే కుడక అంటే తీసుకుంటుంటే వేస్తాయిలా. ఇక తీసుకుంటుంటే అలా తీసుకుందామంటే చూస్తే ఇప్పటి సమ్మర్కి సంబంధించిన ఏమీ లేవు. ఇవన్నీ తీసేసారు. కొన్ని మనకు ఏంటంటే కొన్ని నచ్చినవి ఉంటే అప్పుడే తీసేసుకునేది చూడండి. ఇక మనము నచ్చని ఉంటే ఇక మనం తీసుకోవద్దు, నచ్చకపోతే తీసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు. ఉండని అన్నట్టు తీసుకోవద్దు. మనం నచ్చితేనే బాగా నచ్చితేనే తీసుకోవాలి ప్రతిది కూడా. ఇక గ్లాసులు అయితే తీసుకుందామని జ్యూస్లకు అవసరము. మనం ఇప్పుడు ఏంటంటే సలాడ్లు ఇవన్నీ వేసుకుందాం, అంబళ్ళు ఇవన్నీ వేసుకుందామని మాట్లాడుకుంటే టీ తాగుతున్నాం. ప్రతిదీ కూడా మేము మాట్లాడుకుంటాం. ముందు మాట్లాడుకునేది చూడండి. ఇక ఏంటంటే మనకు ఏది కానీ మనకు పైస ఉంటేనే కాదు, పైసను కూడా మనం ఎట్లా ఆపాలి ఏం ఆపాలి అన్నది కూడా మనకు ఉండాలి. ఎందుకంటే మనము ఈరోజు ఆ పనికిరాని కూడా తీసుకొని మనము తీసుకుపోయి ఇంట్లో పెట్టద్దు. ఇప్పుడైతే అక్కడ మిరియాలు తీసుకుందాము. ఇక ఈ కడాయిలు అయితే ఉన్నాయి, కడాయిలు అయితే మాకు చాలా ఉన్నాయి. ఇక మీకు చూపిస్తున్నా. ఇక అక్కడికి పోయినప్పుడు ఏదన్నా ఒకటి చూస్తా. అట్లా నాకు చూసుడు కూడా ఇష్టమే.
ప్రతిది ఉడక అట్లా కడాయిలు మనం ఏదైనా పోపు చేసుకున్నా చిన్న చిన్నగా వండుకున్నా దోశ అట్లా మంచిగా ఉన్నాయి అట్లా అని చూస్తున్నాం. ఇక నేను ప్రతిదీ చూస్తే అనుకుంటుంది తేజ ఏమనుకుంటుంది అంటే కొంటదా మమ్మీ అనుకుంటుంది, కానీ అవసరం లేదో అసలు ముట్టనే ముట్ట. ప్రతిదీ ఉడక నాకు చూస్తానికి ఇష్టపడతా. ఇక అందులో ఏంటంటే ఆర్గాన్ అంటే మిల్లెట్స్ ప్రతిదీ ఉడక నేను అందులో పోయి చిన్న వస్తువుకైనా కానీ అక్కడ వాకింగ్కి వెళ్ళిపోతుంటా కదా, ఇక తీసుకున్నందుకు వెళ్తా. ఎందుకంటే ఏది తక్కువ ఉన్నది రేపటికి ఏది కావాలి అన్నది ఆలోచించుకుంటా. మళ్ళీ మనం ఏంటంటే చేస్తా అన్నప్పుడు వెళ్ళాలంటే కష్టం. ఇక మనం ఈ పని పక్కకు పెట్టాలి ఇంకో పనికి పోయినప్పుడు ఇంకో పని చెయ్యొద్దు ఎప్పుడు ఉడక. ఆ కుంకుడుకాయలది మనము షాంపూ చేస్తానన్నా ఇగో ఇది మాకు ఇప్పుడు చూపిస్తున్నా షాంపూలు కూడా వస్తాయి, కుంకుడుకాయల షాంపూలు కూడా వస్తాయి. ఏంటంటే ఫుడ్ ఛానల్ నేత్ర ఛానల్ వస్తాయి. ఇక ప్రతిదీ ఉడక మీకు ఏంటంటే ముఖానికి ఏంటంటే నల్లగున్నోళ్ళకి గుడక ప్యాకింగ్ అన్నది గుడక చేస్తా. నేను ఆయిల్ చేస్తా, నెత్తి ఆయిల్ చేస్తా. ఏది లేదని బాధపడతారు బాగా మంది. ఏంటంటే నేను నెత్తిది గుడక ఆయిల్ చేస్తా. ఈ ప్రతిదీ ఉడక మీకు వస్తాయి, ముందు వస్తాయి, కొంచెం టైం పడుతుంది. ఏది చేసినా ఉడక మీకు రిజల్ట్ ఎట్లుంటుందో చెప్పేటట్టు చేస్తా. ఈ అక్కడనైతే ఐటమ్స్ అన్నీ చేసి వేరే షాప్ ఉన్నది అటలకు, ఇంకొక షాప్ ఉన్నదట. ఆ షాప్కు మొత్తం ప్యాకింగ్ చేసి ఆడబెట్టిరు. ఇవి ఎక్కడికి పంపిస్తారని నేను అడుగుతున్నా ఆ షాప్ ఆమెను. అంటే ఇంకో షాప్ ఉడుకున్నదా అంటే అని చెప్తుంది. ఇక అట్లా వాళ్ళు 2 షాపులు పెట్టిరట. మిల్లెట్స్ అవన్నీ ఇంకో వేరే షాప్కి వెళ్ళిపోతున్నాయి. ఈ షాపుల్లో అయితే నూనె ఆయిలు అన్నీ పడతారు. ఇంట్లో నువ్వుల ఆయిలు, పల్లీల ఆయిలు అన్నీ పడతారు. ఇక ఏంటంటే ప్రతిదీ ఉడక అక్కడనే పట్టించుకొచ్చుకుంటా. అక్కడికి వెళ్ళి పసుపు అన్నీ పట్టించుకొని కారాలైనా ఏవైనా అన్నీ పట్టించుకుంటా. ఇప్పుడు అక్కడ బ్యాగులు ఎంత బాగున్నాయని వేస్ట్ సైడ్కి అయితే పోయినాము. పోతే ఆ మొత్తం చేంజ్ చేసిర్రు. చెప్పులది కింద ఉండే పైకి చేసిర్రు. ఇట్లా కొంచెం చేంజ్ చేసిర్రు. ఓపెన్ ఇప్పుడైతే వైట్గా వచ్చినాయి డ్రెస్సులు. ఇక అట్లా డ్రెస్సులు మంచిగా వచ్చినాయి. ఇక అట్లా మంచిగా నచ్చినాయి ఉడక. ఇక మనకు మస్తున్నాయి, ఎందుకు మమ్మీ అవసరం నేను ఎందుకు తీసుకోవాలని తేజ అన్నది. అట్లా నేను చూస్తానికి ఇష్టపడతా. కళ్ళకు అట్లా ఇష్టం బాగా, అన్ని రకాలు చూడాలన్నట్టుగానే ఉంటుంది. ఇక మేమైతే చూసినాము అందులో గ్లాసులు కూడా మాత్రము తీసేసిర్రు. అవి అది కిచెన్కి సంబంధించిన సామాన్ మొత్తం తీసేసిర్రు. అది నడుస్తలేదో ఎట్టనో తెలియదు. ఇక తీసేసి రమ్మని చెప్పారు. వాకింగ్కి అయితే వెళ్ళిపోయినా. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళిపోయి ఇక వాకింగ్ చేసుకొని వచ్చి రిలాక్స్ అవుతా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వేసుకోండి. ఈ వీడియో నచ్చలేదనుకో వదిలేయండి. ఎందుకంటే ప్రతిదీ ఉడక మీకు చూపించాలని ఆరాటపడతా, చిన్నదైనా పెద్దదైనా. ఇగో ఇక్కడనైతే ఫ్రూట్స్వి అన్ని రకాల పిల్లలకు ఆడుకునేటివి అన్నీ ప్రతిదీ ఉడక ఇంట్లో ఉంటాయి. బ్యాటు పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఇవన్నీ పెడతారు ఇంట్లో. ఇక నేను వాకింగ్కి వెళ్ళిపోతా కదా, చిన్న పిల్లలంతా ఆడుతుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక ఈ ప్రతిదీ ఉడక అట్లా చూడాలనిపిస్తుంది. నేను ఏది కొనాలని ఉండదు, పైసలు వృధనైతే ఖర్చు పెట్టేది చూడకుండ్రి. ఇక చూస్తాను కండ్లకు ఇంపేటట్టు చూడుండ్రి. కానీ మనకు అవసరం లేని అయితే వాడకుండ్రి, అవసరం లేని ఇది కూడా ఖర్చు పెట్టకుండ్రి, అవసరం లేనిది కూడా బయటకు వెళ్ళద్దు. మనకు అవసరం ఉంటేనే వెళ్దాం.